నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. సో మనము డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని ఇప్పటివరకు కొన్ని యూనివర్సిటీస్ గురించి, చాలా వాటి గురించి రివ్యూస్ కూడా చేశాము. సో ఇవాళ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ ప్యాకేజెస్ అంటే ప్లేస్మెంట్స్ వాళ్ళకు అంటే మంచి ప్యాకేజెస్ రావడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి స్కిల్ ఉండాలి స్టూడెంట్ దగ్గర అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. అయితే మనం వింటూ ఉంటాం చాలా యూనివర్సిటీస్లో నాకు 50 lakhs ప్యాకేజెస్ వచ్చాయి, లేదంటే 20 lakhs 30 lakhs ఇట్లా ప్యాకేజెస్ అనేది వింటూ ఉంటాం స్టూడెంట్స్లో. సో ఇవి ప్రతి స్టూడెంట్కి అనేది రాదు. సో స్టూడెంట్ టు స్టూడెంట్ అనేది వేరీ అవుతుంది. ఏ స్టూడెంట్ దగ్గర అయితే స్కిల్ అనేది బాగుంటుందో, అలాగే కమ్యూనికేషన్ బాగుంటుందో, డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో స్టూడెంట్ కనుక డెఫినెట్గా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్తో ఉంటారో 4 years ఈ యూజీ ప్రోగ్రాంలో, ఆ స్టూడెంట్కి మాత్రమే మనము ఎక్కువ ప్యాకేజ్ రావటం అనేది చూస్తూ ఉంటాం. సో దీంట్లో యూనివర్సిటీ, ది బెస్ట్ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, మనకు టాప్ యూనివర్సిటీస్లోనే మనము అడ్వాన్స్డ్ కరికులం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి, సిలబస్ అనేది అడ్వాన్స్డ్గా ఉండాలి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటా స్టోరేజ్ టెక్నిక్స్ తీసుకుంటే గనక, స్టార్టింగ్లో అయితే గనక, అంటే నాకు గుర్తున్నప్పటి నుండి తీసుకుంటే గనక మనకు ఫ్లాపీలు అనేసి ఉండేటివి. దాని తర్వాత మనకు సీడీస్ అనేది వచ్చాయి. సీడీస్ తర్వాత మనకు పెన్ డ్రైవ్స్ వచ్చాయి. పెన్ డ్రైవ్స్ తర్వాత కూడా మనకు మళ్ళీ మెమొరీ కార్డ్స్ అవ్వచ్చు, డిఫరెంట్ స్టోరేజ్ టెక్నిక్స్ అనేది వచ్చాయి. ఇవాళ చూసుకుంటే గనక మనము డేటా అనేది క్లౌడ్లో స్టోర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఒక డేటా స్టోరేజ్ టెక్నిక్సే ఇంత డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు, మొబైల్ అప్లికేషన్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, డెవలప్మెంట్ పరంగా చాలా టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూనే ఉంది. సో మనం ఇక్కడ అడ్వాన్స్డ్ కరికులం అనేసి ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక 20 years బిఫోర్ ఏదైతే మనము ఈ ఫ్లాపీలు, సీడీలు, పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివి ఉన్నాయో, ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుందో, దాని ప్రకారం మన బుక్స్ రూపంలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో అప్డేషన్ అనేది లేదు. అంతే కదండి. ఇప్పుడు మనము ఎప్పుడో బుక్స్లో ఫ్లాపీల గురించి, సీడీల గురించి చదువుకోవటం వల్ల స్టూడెంట్కు ఉపయోగం అయితే ఉండదు. ఇప్పుడంతా డేటా అనేది క్లౌడ్ బేస్డ్ అయిపోయింది. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము మనము ఈ క్లౌడ్ బేస్డ్ ఏదైతే డేటా స్టోరేజ్ టెక్నిక్స్ ఉన్నాయో దాని మీద స్టూడెంట్ ట్రైన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకే ఇండస్ట్రీస్ అనేది ఆఫర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. అంటే మనము ఈ ఫ్లాపీల గురించి కొంతవరకు తెలుసుకోవాలి, సీడీస్ అండ్ ఈ పెన్ డ్రైవ్స్, ఆ టెక్నాలజీ గురించి కొంతవరకు అయితే డెఫినెట్గా స్టూడెంట్కి అవసరం. కానీ కంప్లీట్గా అదే సిలబస్ ఉండడం వల్ల స్టూడెంట్కు రేపు ప్లేస్మెంట్స్లో డెఫినెట్గా ఇండస్ట్రీస్ అనేది యాక్సెప్ట్ చేయవు. సో అప్డేటెడ్ టెక్నాలజీ మీద ఎక్కువగా 80% స్టూడెంట్ అనేది ట్రైన్ అవ్వాలి. సో మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీలో మనం ముందు కరికులం ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవాలి. సో కరికులం ప్రతి సెమిస్టర్ అప్డేట్ అవుతుందా లేదనేది ఒక కీ ఫ్యాక్టర్ మనకు. సో దాన్ని బట్టే మన దగ్గర స్కిల్ ఉంటుంది, దాన్ని బట్టే ఇండస్ట్రీస్ కూడా మనకు మంచి ప్యాకేజ్ ఆఫర్ చేసి ప్లేస్ చేయడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీంతోపాటు మనము ఎక్కడైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది కూడా చాలా అవసరం. ఇప్పుడు మనము ఇంతకుముందు చూసుకుంటే కనుక మనము ఎక్కువగా ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనం జడ్జిమెంట్కి వస్తూ ఉంటాం. ఇది చాలా రాంగ్ అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏంటంటే మనకు అకాడమిషియన్స్, అంటే మనకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న యంగ్ ప్రొఫెసర్స్ కూడా మనకు చాలా అవసరం అండి. ఎందుకంటే యంగ్ ప్రొఫెసర్స్ అవుతూనే మనకు వాళ్ళైతే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద చాలా వరకు డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసి వచ్చిన ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నప్పుడు స్టూడెంట్కు డెఫినెట్గా ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీలో అకాడమిషియన్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు మనకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న యంగ్ ప్రొఫెసర్స్ కూడా చాలా అవసరం. అండ్ ఇవన్నీ ఒక ఎత్తవుతే స్టూడెంట్ ఇంటర్న్షిప్స్కి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. చాలా వరకు మన దగ్గర ఏం చేస్తారంటే స్టూడెంట్ చేసే మిస్టేక్, ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్స్కు చాలా యూనివర్సిటీస్ చెప్తూనే ఉంటాయి కానీ అవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్ బయటికి వెళ్ళి ఓన్గా ఇంటర్న్షిప్స్ వెతుక్కోవడం, ఆ ఇంటర్న్షిప్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళకు ఆఫర్ ఇవ్వకపోవడం, ఇంటర్న్షిప్కు యాక్సెప్ట్ చేయకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
అయితే టాప్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే మంచి మంచి యూనివర్సిటీస్లో వాళ్ళు స్టూడెంట్స్కు వాళ్ళే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడో ఫైనల్ ఇయర్లో కాకుండా స్టూడెంట్స్కు సెకండ్ ఇయర్లో కొన్ని ఇంటర్న్షిప్స్ అనేది కల్పిస్తూ ఉంటారు. అంటే సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి, జనరల్గానే 45 డేస్ 2 మంత్స్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో ఒక 1 మంత్ స్టూడెంట్ను ఇంటర్న్షిప్ అనేది ఎక్కడో ఒక చోట ప్లేస్ చేయటం, అలాగే థర్డ్ ఇయర్లో అదే విధంగా అండ్ ఫైనల్ ఇయర్లో కూడా కనీసం ఒక 3 మంత్స్ నుండి 6 మంత్స్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు స్టూడెంట్కు రియల్ టైం ఎక్స్పోజర్ అనేది దొరుకుతూ ఉందన్నమాట. దాంతోనే స్టూడెంట్కి ఏంటంటే ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తారో ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఫైనల్ ఇయర్లో అదే కంపెనీ మళ్ళీ స్టూడెంట్ను రిక్రూట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి. ఆ రిక్రూట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే రిక్రూట్ చేసుకునే టైంలో స్టూడెంట్ కూడా ప్యాకేజ్ అనేది ఎక్కువ కమాండ్ చేయడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీటన్నిటితో పాటు మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయి ఉండాలి. ఎందుకు ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అంటున్నానంటే డెఫినెట్గా ఓల్డ్ కాలేజ్లో ఏమవుతుందంటే అల్యూమినీ రికార్డ్ అనేది బాగుంటుంది. అంటే స్టూడెంట్స్ డిఫరెంట్ కంపెనీస్లో బాగా సెటిల్ అయ్యి వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో జాబ్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ సేమ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో జాబులు చేస్తున్న వాళ్ళు అదే యూనివర్సిటీలో కొత్తగా పాస్ అవుట్ అయ్యి వచ్చే స్టూడెంట్స్కి అనేది ఆపర్చునిటీస్ పరంగా కొంత హెల్ప్ చేయడం అయితే డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఐఐటీస్ తీసుకున్నా ఐఐఎమ్స్ తీసుకున్నా కూడా అల్యూమినీ బాగుంటుంది కాబట్టి అక్కడ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అల్యూమినీ అదేవిధంగా బాగుంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకు ఇంటర్న్షిప్స్ అనేది ఈజీగా దొరుకుతాయి అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనము ఇంజనీరింగ్ కాలేజ్ లేదా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ప్రిఫర్ చేస్తే, మంచి అల్యూమినీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ప్రిఫర్ చేస్తే స్టూడెంట్కు ఇంటర్న్షిప్స్ అనేది ఈజీగా దొరుకుతాయి. దాంతోపాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీలో కూడా మంచి నెట్వర్క్ బిల్డ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నార్త్ ఇండియాలో తీసుకుంటే పర్టికులర్గా ఇండియన్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ రీజియన్లో తీసుకుంటే కనుక చాలా యూనివర్సిటీస్లో ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు. మనకి ఇక్కడ కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ వాళ్ళంతా ఏంటంటే ఎక్కువగా మనము ఆఫ్రికన్ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ గ్లోబల్ నెట్వర్క్ అనేది పెరగాలి అంటే మాత్రము మల్టిపుల్ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీలో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ బంగ్లాదేశ్, నేపాల్ అవ్వచ్చు, అలాగే మలేషియా, సింగపూర్, జపాన్, తైవాన్, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి మనకు. ఏది నెదర్లాండ్స్ ఒకటి, డెన్మార్క్ ఒకటి, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, చెక్ రిపబ్లిక్, ఇలాంటి కంట్రీస్ నుండి కూడా చాలామంది స్టూడెంట్స్ ఇండియాలో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇండియాను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా పర్టికులర్గా మనకు ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్లో మనము ఈ గ్లోబల్ నెట్వర్క్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల స్టూడెంట్కు నెట్వర్క్ ఇంకా అంటే విత్ ఇన్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుండి పరిచయాలు పెరుగుతాయి. అలాగే మనకు వ్యాస్ట్ ఎక్స్పోజర్ అంటే అబ్రాడ్లో కూడా డిఫరెంట్ కంట్రీస్ నుండి స్టూడెంట్కు నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము చదివే యూనివర్సిటీలో మనకి ఎంత నెట్వర్క్ ఉంటే డెఫినెట్గా స్టూడెంట్కు కెరీర్లో అంత బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, సో తను ఎడ్యుకేషన్లో చాలా వీక్, అంటే మంచి యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యాడు, ఎడ్యుకేషన్లో తన కాన్సెప్ట్స్ అర్థం కాకపోవచ్చు, ఇంకొక రీజన్ వల్ల అవ్వచ్చు తన క్యాంపస్లో ప్లేస్మెంట్ రావలేదు. బట్ తన ఫ్రెండ్స్ సర్కిల్ కంప్లీట్గా మంచి ఇన్స్టిట్యూషన్స్లో అంటే ఇదే ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు మంచి కంపెనీస్లో జాబ్స్ అనేది తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఒక 6 మంత్స్ తర్వాతనో 1 ఇయర్ తర్వాతనో డెఫినెట్గా ఈ స్టూడెంట్కు ప్లేస్మెంట్ కల్పించడానికి హెల్ప్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ నెట్వర్క్ అనేది స్టూడెంట్కు లైఫ్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మంచి నెట్వర్క్ బిల్డ్ అయ్యే యూనివర్సిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవటం చాలా అవసరం. వీటన్నిటితో పాటు మనము యూనివర్సిటీలో స్టార్టింగ్ నుండి అంటే కొన్ని యూనివర్సిటీస్ అయితే కనుక పర్టికులర్గా మ్యాండేటరీగా ఇన్ని ప్రాజెక్ట్స్ కంపల్సరీ స్టూడెంట్ 4 ఇయర్స్లో చేయాల్సిందే అనేసి ఒక రూల్ అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో అయితే కనుక ప్రీ ఫైనల్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఈ 2 స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్టూడెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కొన్ని వాళ్ళకు కవర్ అయ్యే సబ్జెక్ట్స్ బట్టి కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వాళ్ళ రెజ్యూమ్లో వెయిటేజ్ అనేది కూడా పెరుగుతుంది. ఏదైనా ఒక స్టూడెంట్ ఒక 10 to 15 లైవ్ ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, ఆబ్వియస్గా ఆ స్టూడెంట్ దగ్గర మంచి స్కిల్ ఉన్నట్లే డెఫినెట్గా. అండ్ కంపెనీస్ కూడా రెజ్యూమ్లో ఆ వెయిటేజ్ బట్టే వాళ్ళకు
మంచి ప్యాకేజ్ అనేది కూడా ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ యూనివర్సిటీలో మనల్ని ఎంకరేజ్ చేసినా చేయకున్నా కూడా లైవ్ ప్రాజెక్ట్స్కి అనేది ఫస్ట్ ఇయర్ నుండి మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటే గనక మనకు ఫ్యూచర్లో ప్లేస్మెంట్లో మనకు మంచి ప్యాకేజ్ రావడానికి ఇది కూడా ఒక కీ ఫ్యాక్టర్ అనేది అవుతూ ఉందండి. వీటన్నిటితో పాటు మనము ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చేసి యూనివర్సిటీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రతి వర్క్షాప్ అనేది స్టూడెంట్ అటెండ్ అవ్వాలి. ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వడంతో పాటు వాళ్ళు పెట్టే సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఇలాంటివి కూడా స్టూడెంట్స్ అటెండ్ అయ్యి మంచి స్కోర్ అనేది గెయిన్ చేయవలసి ఉంటుంది. అలాగే యూనివర్సిటీ లెవెల్లో డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి కల్చరల్ యాక్టివిటీలో కూడా స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, స్పోర్ట్స్ రిలేటెడ్ అవ్వచ్చు, అది ఏదైనా కూడా ఈవెంట్ కాంపిటీషన్ రిలేటెడ్ ఈవెంట్స్ అనేది స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతాయి. సో డెఫినెట్గా స్టూడెంట్కి ఏమవుతుందంటే ప్లేస్మెంట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్, అంటే దీంతో పాటు ఏంటంటే స్టూడెంట్ యొక్క వాళ్ళ ఇమేజ్, పర్సనాలిటీ, యాటిట్యూడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇమేజ్, పర్సనాలిటీ, యాటిట్యూడ్ మీద కూడా స్టూడెంట్ చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండే వాళ్ళు కొంత ఒకరిని చూసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఈ పర్సనాలిటీ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి, యాటిట్యూడ్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాంటప్పుడు మాత్రమే స్టూడెంట్కి ఏమవుతుందంటే మనము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన పర్సనాలిటీ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ. సో మన పర్సనాలిటీ కూడా అక్కడ కీ రోల్ అనేది ప్లేస్మెంట్లో ఇంటర్వ్యూస్ టైంలో ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటు మనకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ చూసుకుంటే కనుక నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, స్పీకింగ్ స్కిల్స్లో అంటే రైటింగ్, రీడింగ్, లిజనింగ్లో మన వాళ్ళు సూపర్బ్ ఉంటారు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్. అదేవిధంగా మనము స్పీకింగ్ స్కిల్స్ విషయానికి వస్తే చాలా వీక్గా ఉంటారు మన తెలుగు స్టూడెంట్స్ పర్టికులర్గా తీసుకుంటే కనుక. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుండి డెవలప్ చేసుకోగలగాలి. ఎందుకంటే మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, ఎన్ని లైవ్ ప్రాజెక్ట్స్ చేసినా, ఎన్ని ఇంటర్న్షిప్స్ అటెండ్ చేసినా కూడా ఫైనల్గా మనము దాన్ని బయట పెట్టగలగాలంటే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ అంటే మనం ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడడం కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడ మనకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది లాంగ్వేజ్కు, అది కూడా ఇంగ్లీష్కు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా స్టూడెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుండే వాళ్ళు డెఫినెట్గా ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏమవుతుందంటే మంచి స్కిల్ గెయిన్ అయ్యి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండి, స్కిల్లో కూడా వాళ్ళు డిఫరెంట్ లైవ్ ప్రాజెక్ట్స్ చేసి, ఇంటర్న్షిప్స్ అటెండ్ అయ్యి, లాట్ ఆఫ్ సర్టిఫికేషన్ స్టూడెంట్ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా ప్లేస్మెంట్ అనేది ఛాలెంజ్ అనేది కానే కాదు స్టూడెంట్కు. సో స్టూడెంట్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మంచి యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ కరికులం ఉండి ఎక్కడైతే ఇంటర్న్షిప్స్కి అనేది ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తూ ఉన్నారో, అలాగే కంపెనీస్తో, మల్టిపుల్ కంపెనీస్తో, మంచి కంపెనీస్తో టైఅప్ ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే కనుక ప్లేస్మెంట్ అనేది టఫ్ కాదు. ప్లేస్మెంట్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఇప్పుడు మనకు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి. సో టైర్ 1 కంపెనీస్ అనుకోండి, ఇవాళ స్టూడెంట్ తక్కువ ప్యాకేజ్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 25,000 శాలరీ వచ్చినా కూడా టైర్ 1 ఎంఎన్సీలో జాయిన్ అవ్వటం బెటర్. టైర్ 2, టైర్ 3 ఎంఎన్సీస్ ఉంటాయి, వాటిల్లో ఇంకొక 5,000 ఎక్కువ వచ్చి 30,000 ఇచ్చినా కూడా వాటిల్లో గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీకు అర్థమవటానికి ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తానండి. ఒక స్టూడెంట్కు 2 ఆపర్చునిటీస్ వస్తాయి. 25,000 శాలరీ తోటి పర్ మంత్ ఒక కంపెనీలో రిక్రూట్ అవుతే అది మంచి టైర్ 1 ఎంఎన్సీ కంపెనీ, అండ్ దాంట్లో గ్రోత్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక 4 ఇయర్స్లోనే మనకు 70,000-80,000 శాలరీకి అనేది వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైర్ 2, టైర్ 3 కంపెనీస్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవాళ మనము 25 కాదు 50,000 శాలరీతో జాయిన్ అయినా కూడా నెక్స్ట్ 4 ఇయర్స్లో హైక్ అనేది తక్కువ ఉంటుంది. సో అంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో కూడా అదే 50 నుండి 60 మధ్యలోనే శాలరీ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే టైర్ 1 ఎంఎన్సీ కంపెనీస్లో మనకు తక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేసినా కూడా మనకు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీకి ప్రతి ఇయర్ హైక్ అనేది ఎక్కువగా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే నార్మల్ కంపెనీస్లో అనుకోండి, వాళ్ళ గ్రోత్, ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి హైక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్ ప్లేస్మెంట్ టైంలో కూడా వాళ్ళు ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ అండ్ మంచి అంటే అక్కడ ఏ విధంగా ఇంక్రిమెంట్ ఉంటుంది, శాలరీ, ఇవన్నీ చూసుకొని ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని రైట్ కంపెనీ అనేది కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పారామీటర్స్, ఈ ఫ్యాక్టర్స్ కనుక స్టూడెంట్స్ ఫాలో అవుతే కనుక పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ప్లేస్మెంట్ అనేది పెద్ద టాస్క్ కాదండి, అండ్ బెటర్ ప్యాకేజ్ తోటి వాళ్ళు ఈజీగా ప్లేస్ అవ్వచ్చు అన్నమాట.
సో స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ లాంటి ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ కెరీర్ కౌన్సిలింగ్ గురించి మీరు ఎనీ టైం మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. స్టూడెంట్కు రైట్ వేలో మంచి కెరీర్ గైడెన్స్ ఇచ్చేసి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక ఎగ్జాంపుల్ మంచి యూనివర్సిటీ తీసుకుంటే ఆర్వీ కాలేజ్ తీసుకుంటే ఆర్వీ కాలేజ్లో 30-40 ల్యాక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా 6-7 ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. ఈ ప్యాకేజ్ డిఫరెన్స్ రావడానికి, ఈ సక్సెస్ అవ్వడానికి స్టూడెంట్ డెఫినెట్గా లాట్ ఆఫ్ ఫోర్సెస్ అనేది, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం ముందుగా తీసుకుంటే కనుక స్టూడెంట్కు ఫస్ట్ మనము సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అయి ఉండాలి. ఎలాంటి యూనివర్సిటీ అయి ఉండాలంటే అది దాంట్లో మనకు చాలా కంపెనీస్ అనేది మనకు ప్లేస్మెంట్స్కి అనేది వచ్చే యూనివర్సిటీ అయి ఉండాలి. రెండోది అక్కడ యూనివర్సిటీ అనేది ప్రిఫరబుల్లీ అదర్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువగా హైదరాబాద్ లేదా చెన్నై కూడా వెళ్తూనే ఉంటారు. అండ్ నా సజెషన్ ఇంకా ఎక్కువగా బెంగళూరు అండ్ ఢిల్లీ లాంటి అడ్వాన్స్డ్ సిటీస్లో కనుక ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ డెఫినెట్గా కొంత కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది, మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది స్టూడెంట్కు. అండ్ స్కిల్ వైజ్ కూడా కొంత డెఫినెట్గా అయితే బాగానే ఉంటారనేసి చెప్పొచ్చు అనమాట.